నమస్కారం, వెల్కమ్ టు టీవీ న్యూస్. ఏపీలో దారుణం జరిగింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. క్రాకర్స్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ శబ్దం దాదాపు కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 21 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు దాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. మరో 20 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలవరం నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఏలూరులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసుల ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య కొత్త సభ్యులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ చేరికలతో పోలవరం నియోజకవర్గంలో టీడీపీ మరింత బలోపేతమైందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా జీలిగిమిల్లి మండలంలో తాటిఆకులగూడెం నుంచి పట్టిసీమ వరకు నిర్మాణ కాబోతున్న 365 బీబీ జాతీయ రహదారి పనులను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్వయంగా పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రత, ప్రయాణ సౌకర్యం దృష్ట్యా ఎలాంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు. రహదారి పూర్తయితే ప్రాంతీయ రవాణా, వ్యవసాయ రంగాలకు భారీ ఊతమిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సరూర్ నగర్ శ్రీ త్రివేణి స్కూల్ హై స్కూల్ ప్రాంగణంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎక్స్పో అత్యంత ఘనంగా మరియు ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని స్కూల్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ యోగేశ్వరి, కరస్పాండెంట్ సునీల్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఎక్స్పోలో విద్యార్థులు తమ సృజనాత్మకత, పరిశోధన దృక్పథం మరియు సాంకేతిక నైపుణ్యాలను సమన్వయం చేస్తూ అనేక వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. పౌరాణిక విభాగంలో మహాభారతం, రామాయణం మరియు కృష్ణలీల అంశాలపై రూపొందించిన 3D నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబించే రుద్రమదేవి గురించిన ప్రాజెక్టు విద్యార్థుల చరిత్ర జ్ఞానాన్ని ప్రతిబింబించింది. ప్రాజెక్టులను స్పష్టంగా వివరించి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రదర్శించారు. Which is very useful for everyone in day-to-day activity. These are very helpful for the human. One more thing, I came to here to learn about the things how the students, how they promoted and how they will execute it. These all of things are very good. And one more thing, apart from the science fair, the school is conducting co-curricular activities apart from the education. Usually they are conducting a sports day. I have seen lot of times like sports day, science day, like yoga day, different kind of games the school people are conducting. Apart from this education system, I like to visit and participate in co-curricular activities, which is helpful to the students and it will give the motivation to the patient. And one more thing, the sports wise also it is very useful for the students. The sports category also they have given the very good learning to the students.
overall, I will take the Triveni school people are giving very good education as well as co-curricular activities. Golden one swims in the sun. And sunrise. It's a bird that it can fly long distance. Camel. Camel is a ship of the river. It also have adaptations like hump that stores fat. And we also have long nose, nostrils and eyelashes. Salamanders. It crawls with one side of the snout. Next we have pebble plants. Pebble plants will look like pebbles due to save their cells from wild animals. We have kangaroo. Kangaroo like hops very long. Next we have polar and green ecosystems. We find water and land animals here. Seals, mermaids and polar bears. These all animals have thick skin and thick blubber. Next we have terrestrial ecosystem. Before winter, all the trees shed their leaves. Next we have marine ecosystem. Marine water ecosystem. We have three zones, important zone, Batal zone and Amazon zone. The temperature will be 20 degrees Celsius and this will be 4 degrees Celsius. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బాధితులకు అండగా ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. కుమ్మర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఓయూ ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజు మాట్లాడుతూ కుమ్మరలో బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలపై అగ్రవర్ణాలు పాశవికంగా దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జైలు పాలు చేసి వాళ్ళకి జీవిత ఖైదులు ఉరిశిక్షలు పడేంత వరకు ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాలి. బాధితులకి నష్టపరిహారం కూడా చెల్లించాలి. వీళ్ళకి బాధిత వర్గానికి అండగా ఉండాలని నిన్న డీజీపీ గారికి చెప్పారు. డీజీపీ గారు కూడా అంత బలంగా అంత వాగ్దాన రూపంలో ఏ మాట ఇయ్యలేదు. విచారిస్తాం, పరిశీలిస్తాం, తప్పకుండా న్యాయం చేస్తాం అనే స్థూలమైనటువంటి 2 మాటలు మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాధితులకి ఎవరు, ఈ రాష్ట్రంలో ఎవరు, అత్యున్నతమైనటువంటి పోలీసు డీజీపీ దగ్గరికి పోతే బలమైన వాగ్దానం రాకపోయి, నాగర్ కర్నూలు పోలీసుల దగ్గర వాళ్ళని వారం రోజులు వాళ్ళు ఎమ్మడబడ్డా అతి పెద్ద ధర్నాలు చేసి 3 రోజులు ధర్నా చేసినా కూడా అక్కడ నాగర్ కర్నూలు పోలీసులు అండగా ఉండడం పక్కన పెట్టి వీళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టి ఆ తర్వాత రెడ్లను ఉసిగొలిపి ఆ ఊర్లో వాళ్ళని కూడా ఒక ర్యాలీగా వాళ్ళ ప్రొసెషన్గా వాళ్ళతో సభ పెట్టేయాలనుకున్నారు. అంటే అదే నాగర్ కర్నూలులో బాధితుల ధర్నాకి అభిముఖంగా దాడి చేసిన రెడ్లతోటి ఒక ర్యాలీ చేయించి ఈ ధర్నాని ఆ ర్యాలీని రెండింటిని చూపించి 144 సెక్షన్ పెట్టి ఒక భయంకరమైన కుట్ర చేయబోతే నా బాధిత వర్గానికి ఏ క్షణంలో ఏం జరిగిందో అని వాళ్ళని నేను తీసుకొని వచ్చి డీజీపీ గారి దగ్గర కూర్చోబెట్టి ఇప్పటి వరకు ఏ స్పందన లేదు. డీజీపీ గారిని కలిసి దాదాపుగా 20 గంటలు అయ్యి ఇంకా స్పందన రాలేదు. ఎదురు చూస్తున్నాం స్పందన కోసం. కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సామాజిక పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. బంటుమిల్లి మండల గ్రామాలైన మొళపర్రు, సోరంపూడి, మొళ్లంపూడి, తుమ్మిడి, కంచడం గ్రామాల్లో శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సామాజిక పెన్షన్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రేపు ఆదివారం కావడంతో ఈ రోజే పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుందని, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సుమారు 6,60,000 రూపాయల చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 43,60,000 రూపాయలు చెక్కులను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెన్షన్దారులైన వికలాంగులు, వృద్ధులు, ఇతరులు ఎలాంటి పెన్షన్ అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుందన్నారు. ట్రీట్మెంట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సొంతంగా వారు ఖర్చులు పెట్టుకుని భరించలేనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎల్ఓసి రూపంలో కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అనుకోండి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున చూసినట్టయితే బంటిమిల్లి మండలంలో 6,60,000 రూపాయలతోటి ఈ రోజున చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా చూసినట్టయితే ఈ విడతలో 43,95,000 రూపాయలు
చెక్కులు కూడా రావటం జరిగిందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానివ్వండి, వైద్య ఖర్చుల నిమిత్తం పేద ప్రజలందరికీ కూడా అండగా నిలవాలని చెప్పేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో సంక్షేమ అభివృద్ధి సంపాదనలో ప్రతి ఒక్కరికి కూడా అందాలన్న లక్ష్యంతో ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన రాష్ట్రాన్ని స్వరాంధ్ర దిశగా తీసుకెళ్తా ఉన్నారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 35వ వార్షికోత్సవ ఉత్సవాలు బాగంబర్పేట చెంచుబస్తీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, సిపిఎం మహేందర్, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పద్మావతి, డిపి రెడ్డి, గెలువయ్య, మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి, తోళపు నూరి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెంచుబస్తీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిర్మించి 35 సంవత్సరాలు గడుస్తుందని, ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెంచుబస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ ఏదైతే ఈ చెంచు లక్ష్మి మాత సమేతంగా ఉన్న ఈ యొక్క దేవాలయానికి చాలా ప్రతిష్టం. మరి ఇక్కడ ఉన్న కోయదోరలు మరి బస్తివాసులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి రోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరి వీళ్లకు మమ్మల్ని యొక్క మంచి అవకాశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ వచ్చిన భక్తజనులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ బాగంబర్పేట డివిజన్లో ఉన్న అందరినీ మా యొక్క స్వామి చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవాలు ఇక్కడ మా బతుకమ్మ కుంటలో జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ అందరు కూడా మరి చెంచులు మనందరికీ కూడా సేవ చేస్తారు. వారి ఆరాధ్య దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి అలాగే చెంచు లక్ష్మిని వాళ్ళు ఎక్కువ ఆరాధిస్తారు. మరి వారు సంవత్సరం కిందట మరి పెద్ద ఎత్తున ఇక్కడ గుడి కట్టుకున్నారు. మరి అందరికీ కూడా మంచి జరగాలని వారు సంకల్పం చేసుకొని కట్టుకున్నారు. మరి ఈ రోజు వార్షికోత్సవం సందర్భంగా ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.